గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడారం మహాజాతర ఆల్మోస్ట్ దగ్గర 2 కోట్ల మంది హాజరైనట్టు ఒక అంచనా అయితే ఉంది. మేడారం మహాజాతర ఆల్మోస్ట్ దగ్గర 2 కోట్ల మంది హాజరైనట్టు ఒక అంచనా అయితే ఉంది. 828 హుండీలు ఏర్పాటు చేసిండ్రు. హుండీ ఆదాయం దగ్గర 20 కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మేడారం హుండీల లెక్కింపు స్టార్ట్ అయింది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచినటువంటి మేడారం మహాజాతర ఘనంగా ముగిసింది. ఈసారి జరిగినటువంటి జాతరలో భక్తుల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. అధికారుల అంచనా ప్రకారం దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకొని పెద్ద ఎత్తున మొక్కులైతే తీర్చుకున్నారు. జాతరను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు కేటాయించింది. రహదారులు అనుకోండి, తాగునీరు అనుకోండి, విద్యుత్ అనుకోండి, పారిశుద్ధ్యం అనుకోండి, భద్రత అనుకోండి, ఈ అన్ని రంగాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు అందాయనే చెప్పొచ్చు. మేడారం జాతరకు విచ్చేసినటువంటి భక్తులు అమ్మవార్లకు చీరె, సారె, బెల్లం, పసుపు, కుంకుమ, ఒడుబియ్యం సమర్పించడము ఆనవాయితీగా వస్తోంది. వీటితో పాటు కూడా చాలామంది మొక్కుల్లో భాగంగా బంగారం సమర్పించిండ్రు, వెండి సమర్పించిండ్రు, అట్లాగే నగదు రూపంలో అంటే డబ్బుల రూపంలో కూడా చాలా పెద్ద ఎత్తున అమ్మవార్లకు కానుకల రూపంలో సమర్పించారు. సో ఈసారి భక్తుల సంఖ్య భారీగా ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా హుండీల సంఖ్యను పెంచేసింది. గత జాతరలో 540 హుండీలు ఏర్పాటు చేసిండ్రు. ఈసారి ఏకంగా దాన్ని 828 హుండీలను ఏర్పాటు చేసిరు అక్కడ. దీంతో హుండీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాతరకు సంబంధించినటువంటి హుండీలన్నింటినీ ప్రస్తుతం ఇప్పుడు హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు స్టార్ట్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వయంగా హుండీ లెక్కింపును స్టార్ట్ చేసిర్రు. మొత్తంగా కూడా ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా కొనసాగుతుంది అని ఆమె చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఆనవాయితీ ప్రకారం అయితే వచ్చిన ఆదాయంలో 33% వాటాను మేడారం పూజార్లకు అందజేస్తామని ఆమె స్పష్టంగా చెప్పినటువంటి మాట. సో లెక్కింపు ప్రక్రియలో 200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. 300 మంది సేవా సమితి వాలంటీర్లు ప్రస్తుతం అయితే లెక్కింపు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భద్రత కోసం 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో సెల్ ఫోన్లను అనుమతి ఇవ్వట్లేదు. కఠిన నిబంధనలు అక్కడ స్ట్రిక్ట్గా అమలవుతున్న పరిస్థితి. నగదును ముందుగా డినామినేషన్ల ప్రకారంగా కట్టలు కడుతూ ఉన్నారు. తర్వాత కౌంటింగ్ యంత్రాల ద్వారా లెక్కిస్తూ ఉన్నారు. ప్రతిరోజు లెక్కించిన మొత్తాన్ని కూడా అదే రోజులో బ్యాంకుల్లో జమ చేసే విధానం కూడా ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నారు. హుండీల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి పూర్తి లెక్కింపుకు దాదాపుగా 10 రోజుల సమయం పడుతుంది. నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఒక 7-8 రోజులు కొనసాగే అవకాశం ఉంది. గత జాతరల ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రతిసారి అంటే ఏమంటారు వృద్ధి కనిపిస్తోంది. సో 2014లో 4.18 కోట్లు వచ్చాయి ఆదాయం రూపంలో. తర్వాతి జాతరలో క్రమంగా పెరిగి అంటే 2024 జాతరలో ఇది 16.85 కోట్లకు చేరుకుంది. ఈసారి ప్రభుత్వం 251 కోట్లతో భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం కావచ్చు, భక్తుల రద్దీ పెరగడం వల్ల కావచ్చు, హుండీ ఆదాయం 20 కోట్లకు చేరుతుందని అధికారులు అయితే ఒక అంచనా వేస్తూ ఉన్నారు. మేడారం అభివృద్ధి సౌకర్యాల పెంపు వల్ల భక్తుల విశ్వాసం మరింత బలపడింది అని అధికారులు కూడా భావిస్తున్నారు. ఇంకా చాలామంది కూడా మొక్కుల రూపంలో అమ్మవార్లకి చిట్టీలో రాసి మరి ఈ మొక్కు ఉందమ్మా తీర్చు అనేటువంటి చాలా పెద్ద ఎత్తున ఆ చిట్టీలు కూడా హుండీలో వేశారు. తర్వాత ఇక్కడ మన కరెన్సీయే కాదు, ఫారెన్ కరెన్సీ, దుబాయ్ కరెన్సీ, ఇట్లా రకరకాల కరెన్సీ నోట్లు కూడా ప్రస్తుతం హుండీలో దర్శనమిస్తున్నాయి. సో మేడారం జాతరలో భాగంగా 251 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాని తర్వాత ఎవ్రీ టైం జాతర టైంలో ఆదాయం పెరుగుతూ వస్తుంది. ఈసారి మాత్రం 20 కోట్ల పై మాటే జాతరల ఆదాయం ఉండొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ అయింది ఉంది. అందులో 33% ఇప్పుడు పూజార్లకు వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మేడారం హుండీ లెక్కింపుకు సంబంధించిన సమాచారం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు